హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? అందరూ బాగుండాలని హార్ట్ఫుల్గా కోరుకుంటున్నాను. వర్షాకాలం అయితే స్టార్ట్ అయిపోయింది కదా అండి. సో ఇలాంటి వర్షాకాలంలో ఈవినింగ్ టైం ఇలా మిర్చి బజ్జీ వేసుకుని కొంచెం ఆనియన్, లెమన్, కొరిండర్ ఇలా వేసుకుని తింటుంటే ఎంత హాయిగా ఉంటుంది. చాలామందికి మిర్చి బజ్జీ అనేది చాలా ఇష్టము. చాలా తక్కువ మంది ఇష్టం లేని వాళ్ళు ఉంటారేమో. సో మిర్చి బజ్జీ చేయడం కూడా చాలా సింపుల్, చాలామందికి వచ్చు కూడా. నేను ఇక్కడ ఈ మిర్చి బజ్జీ అనేది రాని వాళ్ళ కోసం చూపిస్తున్నాను అన్నమాట. చాలా సింపుల్ ప్రాసెస్ అండి. దీనిని చట్నీతో తీసుకోవచ్చు, కారపొడితో తీసుకోవచ్చు, లేదు అంటే ప్లెయిన్గా కూడా తినేవచ్చు. నేనైతే ఇక్కడ ప్లెయిన్గానే తీసుకుంటాను అన్నమాట. మిర్చి బజ్జీ అంటే ఇష్టం ఉన్న వాళ్ళు వర్షాకాలంతో పనే లేదండి. వాళ్ళకి నచ్చినప్పుడు తినేస్తారు కదా మిర్చి బజ్జీ ఇష్టం ఉన్న వాళ్ళు. ఎందుకంటే అంత టేస్టీగా ఉంటుంది కాబట్టి మిర్చి బజ్జీ అనేది. సో ఈ మిర్చి బజ్జీ అనేది నేను ఎలా ప్రిపేర్ చేశాను ఏంటి అనేది ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ముందుగా ఇక్కడ ఒక గిన్నె తీసుకున్నాను. అలానే ఆ గిన్నె మీద ఒక జాలి అయితే పెట్టుకున్నానండి. దీనిలోకి 1 కప్పు శనగపిండి అయితే కనుక యాడ్ చేస్తున్నాను. ఇప్పుడు ఒక 1/2 కప్పు బియ్యపిండి అయితే కనుక యాడ్ చేస్తున్నానండి. అలానే ఒక 1/2 టీ స్పూన్ పసుపు, టేస్ట్కి తగినంత సాల్ట్, అలానే ఒక 1/2 టీ స్పూన్ వంట సోడా కూడా యాడ్ చేస్తున్నాను. అలాగే కొంచెం వాము కూడా యాడ్ చేస్తున్నానండి. అలాగే ఒక 1/2 టీ స్పూన్ కారం కూడా యాడ్ చేసుకున్నాను. మొత్తం అంతా కూడా జల్లించుకుంటున్నాను. వాము దిగుతుందా జాలీలో అని డౌట్ రావచ్చండి. ఒకవేళ దిగకపోతే విడిగా కూడా యాడ్ చేసుకోవచ్చు అనమాట. సో చూపిస్తున్నట్టు ఇలా జల్లించుకోవాలి. ఇలా జల్లించుకోవడం వలన ఎక్కడ కూడా ఉండలు అనేవి రాకుండా ఉంటాయి అన్నమాట. సో నేను అందుకని ఇక్కడ ఇలా జల్లించాను చూపిస్తున్నట్టు. ఇప్పుడు కొంచెం కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటూ పిండిని అయితే కనుక కలుపుకోవాలండి. ఈ కలుపుకునే పిండి అనేది ఎక్కువ లూజ్ ఉండకూడదు, అలానే ఎక్కువ టైట్గా కూడా ఉండకూడదు, చూసుకుని కలుపుకోవాలి. ఇప్పుడు ఒక గిన్నె తీసుకున్నాను. దీనిలో కొంచెం 1 స్పూన్ వాము, అలానే కొంచెం సాల్ట్ కూడా యాడ్ చేసుకుంటున్నాను. అలానే కొంచెం ధనియాలు పచ్చపచ్చగా నూరుకోవాలండి. ఇక్కడ నేను ఫ్రెష్గా ఉండేటటువంటి బజ్జీ మిర్చి అయితే తీసుకున్నానండి. ఇందాక నేను చూపించాను కదా వాము, సాల్ట్, ధనియాలు అనేవి కొంచెం పౌడర్ లాగా చేసుకుని దీనిలోకి స్టఫింగ్ లాగా పెట్టేసుకున్నాను అనమాట. ఇప్పుడు ఒక కడాయి తీసుకుని దానిలోకి కొంచెం ఆయిల్ యాడ్ చేసుకుని హీట్ అయిన తర్వాత బజ్జీలు వేసేసుకోవడమేనండి. చాలా సింపుల్ ప్రాసెస్. టేస్ట్ వైజ్ అయితే కనుక ఎక్సలెంట్ ఉంటుంది అనమాట. ఒకవేళ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే కనుక మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి. వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, అలానే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోస్ తోటి మీ ముందుకు వస్తాను. బాయ్ బాయ్ ఫ్రెండ్స్.